హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసాలో ఏ కేటగిరీ వాళ్ళు ఎప్పుడు ఎంత అమౌంట్ కట్టాలి, ఇదే ఈ వీడియో యొక్క ముఖ్య మెయిన్ పాయింట్. సో చూసే వాళ్ళందరూ తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీకు అప్పటికప్పుడు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్ ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే వాట్సాప్ లింక్, నా ఛానల్కి సంబంధించిన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, దానికి సంబంధించిన లింక్, అది దానికి మెంటర్షిప్కి ఏం సంబంధం లేదు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వెంటనే పాస్ ఆన్ చేయడానికి వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంది, చెక్ చేసుకోండి. సో జోసాలో ఎవరు ఎప్పుడు ఎంత మనీ కట్టాలి? సో ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా నుంచి ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఏం చేశారంటే, ముందుగా కావాలంటే మీరు డబ్బులు కట్టుకోవచ్చు అడ్వాన్స్గా. సో కావాలంటే కట్టుకోవచ్చు, సర్టిఫికేట్స్ కూడా కావాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు, కానీ అంత అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈసారి ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత దాదాపు 10 రోజులు టైం ఇచ్చారు డబ్బులు కట్టడానికి, ఏ ఇబ్బంది లేదు. సో డబ్బులు ఎప్పుడు కూడా ఆన్లైన్లో కట్టాల్సిందే. సో ఆన్లైన్లో ఎక్కడ కట్టాలి ఏంటి అంటే, అసలు ఎప్పుడు కట్టాలి అది చూద్దాం. మీకు ఎప్పుడైతే సీట్ అలాట్మెంట్ వస్తుందో, అంటే జోసాలో ఈ సంవత్సరం 2026లో 5 రౌండ్స్ ఉన్నాయి. ఈ 5 రౌండ్స్లో మీకు ఏ రౌండ్లో అయితే ఫస్ట్ టైం సీట్ వస్తుందో, అంటే సపోజ్ కొంతమందికి ఫస్ట్ రౌండ్లో సీట్ రాలేదు, సెకండ్ రౌండ్లోనే సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు డబ్బులు కట్టాలి. లేదు ముందుగానే నేను కట్టేసుకుంటాను, ఇప్పుడే 10వ తారీఖు లోపే కట్టేసుకుంటాను అంటే కట్టుకోవచ్చు. అంత అవసరం ఏం లేదు, అంత టెన్షన్ పడాల్సిన పని లేదు. సో జోసాలో మీకు మొట్టమొదటగా ఎప్పుడైతే సీట్ వస్తుందో అప్పుడు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అని అంటారు, అది కట్టాలి. ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ రౌండ్లో కట్టేయాల్సిందే. కట్టిన తర్వాతే మీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి, అప్పుడే వాళ్ళు వెరిఫై చేస్తారు. కాబట్టి దాన్ని సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అంటారు. ఇది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళు 15,000 రూపాయలు కట్టాలి. అదే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీ వీళ్ళు 35,000 కట్టాల్సి ఉంటుంది, 30,000 కట్టాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళు 15,000, ఓపెన్ ఈడబ్ల్యూసి ఓబీసీ వాళ్ళు 30,000 రూపాయలు కట్టాలి. కట్టిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫై చేసి అన్ని కరెక్ట్గా ఉంటే మీకు సీట్ అలాట్మెంట్ లెటర్ అని ఒకటి పంపిస్తారు, అది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డౌన్లోడ్ చేసుకుని మన దగ్గర పెట్టుకోవాలి. ఇంకా సీట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ ఫ్రీజ్ కానీ పెట్టుకోవాలి. అది పెడితేనే మనకు డబ్బులు కట్టే అవకాశం అయితే ఉంటుంది. దాని గురించి ఇంకొక వీడియోలో చెప్తాను అవేంటి అనే విషయం. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఎప్పుడు సీట్ వస్తే అప్పుడు, సపోజ్ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది కట్టేశారు, ఎన్ఐటీలో సీట్ వచ్చినా ఐఐటీలో సీట్ వచ్చినా ఎవరైనా ఫస్ట్ రౌండ్లోనో సెకండ్ రౌండ్లో ఎప్పుడు మొట్టమొదటిసారిగా సీట్ వస్తే అప్పుడు డబ్బులు కట్టాల్సిందే. కట్టితేనే మీకు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది, లేకపోతే మీ సీటు కోల్పోతారు, నెక్స్ట్ రౌండ్ నుంచి వెళ్ళే అవకాశం కూడా ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఎంత సీట్, ఏ సీట్ వచ్చినా, ఎంత మీరు పెట్టుకున్న దాంట్లో లీస్ట్ బ్రాంచ్ వచ్చినా డబ్బులు కట్టాల్సిందే. కడితేనే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేకపోతే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే అవకాశం అనేది ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, డబ్బులు కట్టేశారు, మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి వెళ్తే ఇంకో సీట్ మారింది అనుకోండి, మళ్ళీ డబ్బులు కట్టాలా? అవసరం లేదు. లాస్ట్ రౌండ్ వరకు, అంటే 5th రౌండ్ వరకు మళ్ళీ డబ్బులు కట్టే పని అయితే ఏమీ లేదు. 5th రౌండ్ తర్వాత ఐఐటీలో సీట్ వచ్చిన వాళ్ళు కట్టాల్సిన పని లేదు. డైరెక్ట్గా ఐఐటి కాలేజీకి వెళ్ళిపోయి అక్కడ రిమైనింగ్ బ్యాలెన్స్ కట్టుకోవటమే. అంటే ఒక కుర్రాడికి ఫస్ట్ రౌండ్లో ఐఐటి మెడ్రాస్లో సివిల్ బ్రాంచ్ వచ్చింది అనుకోండి, 5th రౌండ్ వరకు కూడా అదే ఉంది, లేకపోతే వేరే ఐఐటీలో వచ్చింది అనవసరం. 5th రౌండ్ అయ్యేసరికి ఎప్పుడైతే మీకు ఐఐటీలో సీట్ మాత్రమే ఉంటుందో వాళ్ళకి ఇంకా జోసాతో పని లేదు, సీసాబ్ వాళ్ళకు ఉండదు. వాళ్ళ డబ్బులన్నీ కూడా ఐఐటికి వెళ్ళి కట్టుకోవాలి. అదే ఎన్ఐటీలో సీట్ వచ్చిన వాళ్ళు, ఫస్ట్ రౌండ్లో ఐఐటి సీటు కాకుండా ఎన్ఐటి వచ్చింది, సెకండ్ రౌండ్ ఎన్ఐటి, థర్డ్ రౌండ్ ఎన్ఐటి, 5th రౌండ్ అయిపోయేసరికి కూడా ఎన్ఐటీలోనే సీటు ఉందనుకోండి, అప్పుడు ఎన్ఐటి కానీ ట్రిపుల్ ఐటీ కానీ జిఎఫ్టీ కానీ ఈ మూడిట్లో సీటు వచ్చిన వాళ్ళు లాస్ట్ 5th రౌండ్ అయిపోయిన తరువాత 3 డేస్ టైం అయితే ఉంది, జూలై 17th అనుకుంటాను, జూలై 17th నుంచి 21st వరకు, అప్పటి వరకు మళ్ళీ డబ్బులు కట్టాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళు ఈసారి 15,000 కట్టాల్సి ఉంటుంది, 20,000 కట్టాల్సి ఉంటుంది. ఓపెన్ ఓపెన్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 45,000 కట్టాలి. సో ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళు 20,000 రూపాయలు కట్టాలి. ఓపెన్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 45,000 రూపాయలు కట్టాలి. అంటే ఓవరాల్గా మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళు 15 + 20 35,000 కట్టాలి. ఓపెన్ ఈడబ్ల్యూసి ఓబీసీ వాళ్ళు ఫస్ట్ 30,000, తర్వాత 75,000 కట్టాలి. లాస్ట్లో కట్టేదాన్ని పార్షియల్ అడ్మిషన్ ఫీజు అంటారు. ఇది కడితేనే మీ సీటు కన్ఫర్మ్ అవుతుంది. ఫస్ట్లో సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు వేరు, ఇది పార్షియల్ అడ్మిషన్ ఫీజు అంటారు, పిఏఎఫ్ అంటారు. ఈ రెండు కట్టిన వాళ్ళకే ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ జిఎఫ్టీలో సీట్ కన్ఫర్మ్ అయిపోయిన లెటర్ వస్తుంది. ఫస్ట్ వచ్చిన లెటర్ వేరు, ఇది వేరు, ఇది సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత ఇంకా సీసాబ్కి వెళ్తారా లేకపోతే ఎన్ఐటికి వెళ్తారా అనే సంగతి తర్వాత. అదే ఐఐటి వాళ్ళైతే కేవలం ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు ఫస్ట్ రౌండ్లో ఎప్పుడు సీట్ వస్తే అప్పుడు 15,000, ఓపెన్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు
30,000 మాత్రమే కడితే సరిపోతుంది. మిగతా ఫీజు ఐఐటీలో కట్టుకోవటం. ఇది ఎవరు ఎంత ఎప్పుడు ఫీజు కట్టాలనేది మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సీటు ఎప్పుడు వస్తే అప్పుడే డబ్బులు కట్టాలి. సో డబ్బులు ముందుగానే కట్టేసి సీట్ రాకపోతే మన డబ్బులు పరిస్థితి ఏంటి అంటే, మీ డబ్బులు మీకు పూర్తిగా రిటర్న్ పంపిస్తారు. అదే సీటు వచ్చి డబ్బులు కట్టి లాస్ట్ రౌండ్లో విత్డ్రా చేసుకుంటే ఒక 5,000 తగ్గించి రిమైనింగ్ డబ్బులు మీ అకౌంట్కి ఒక నెల రోజుల లోపల పంపిస్తారు. ఇది జోసా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. లైవ్కి వచ్చినప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు 35,000 రెడీ చేసుకోండి. ఓపెన్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు 75,000 రెడీ చేసుకోండి. ఓకే, విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.